చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు 2015లో మేము చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాము, అందుకే ఓడిపోయామని. మరి ఈసారి అనుకుంటున్నారా మీరు ప్రజల్లోకి ఇప్పుడు మీరు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను బలంగా తీసుకెళ్తున్నారు అని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్న మోడలే డిఫరెంట్ అండి. ఇప్పుడు దాకా రాజకీయం ఒకటి, ఇప్పుడు ఒక రాజకీయం. ఏంటో రాజకీయం అంటే సంక్షేమం అభివృద్ధితో పాటు జనాలకి చెప్పడం పక్కన పెట్టండి, జనాలే ఈరోజు నేను ఇందాక నుంచి అందుకే చెప్తున్నాను, ఈయన అనే వ్యక్తి కానీ ముందు లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ ముందు తీసుకెళ్లిన వ్యక్తి లేడని జనాలు కంప్లీట్ ప్యూర్గా నమ్మారని నేను అనుకుంటున్నాను. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే వాళ్ళకి రావాల్సిన సంక్షేమం ఏదైతుందో టైంకి వస్తుంది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. ఎక్కడా కూడా ఏ సఫికేషన్ లేకుండా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది. ఇంకా దీనికంటే ఏం చేయాలండి? నేను క్లారిటీగా ఖచ్చితంగా చెప్పగలను, ఈయన కంటిన్యూ అవుతాడు 100%. ఎన్నో ఇయర్స్ కంటిన్యూ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కాన్సిక్యూటివ్ టర్మ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటారు. ఎందుకు నేను మాట అంటున్నానంటే అండి, అలయన్స్ కూడా మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ఒకటే చెప్తున్నారు, ఎన్ని గొడవలు ఉన్నా మీరు సర్దుకోండి, మన అలయన్స్ ఉండాలి, బాగుండాలి. ఎందుకంటే అందరూ పొలిటికల్గా ఒక హెల్దీ ఎకోసిస్టమ్కి వచ్చారు. ఇందాక ఒక మాట అన్నాను ఏంటంటే తమిళియన్స్కి ఏదైనా కష్టం వస్తే అన్ని పార్టీలు ఒకటి అవుతారు. ఇక్కడ కూడా ఏంటంటే ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ గురించి, గుడ్ గవర్నెన్స్ గురించి వీళ్ళందరూ ఒకటయ్యారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒకటే పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా భేదాలు లేకుండా పనిచేస్తున్నారు. ఇండియాలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళందరూ అక్కడ అడ్రస్ చేస్తున్నారు. కాబట్టి ఈ హెల్దీ పాలిటిక్స్, ఈ హెల్దీ ఎకోసిస్టమ్ ఎప్పటికీ కంటిన్యూ చేయాలని నేను ప్రజలు కోరుకుంటున్నాను. అది కంటిన్యూ అవుద్దని అనుకుంటున్నాను. అయితే సంపద సృష్టి అని చెప్తుంటారు కదా బాబు గారు, కానీ మేము 5 ఏళ్లలో చేసినటువంటి అప్పు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇయర్లోనే చేసింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఆ టైంలోని 10 లక్షల కోట్లు అప్పు చేసావా నువ్వు అని అడిగితే నేను చేయలేదనేవాడు. ఆయన నోట్లోనే అనేవారు కదండి, ఇదంతా కూడా ఎగ్జాజరేషన్ ఇదని. ఈ రోజు ఏమంటున్నాడు, నేను అప్పు చేశాను, అప్పు దేనికి చేశాను, రాష్ట్రం కోసం ఏదో చేశాను అంటారు. మళ్ళీ నీకు రాష్ట్రం కోసం అప్పు చేస్తే నీకు ఖచ్చితంగా ఒక్క బ్రిక్ పెట్టినట్టు, ఒక ఇటుక పెట్టినట్టు రాష్ట్రంలో, అంటే ఇటుక అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇది బిల్డింగ్ కట్టినట్టు లేకపోతే పెట్టినట్టు ఒక డెవలప్మెంట్ సెంటర్ ఎక్కడైనా ఉందా? ఒక ఋషికొండ గెస్ట్ హౌస్ తప్ప. మిలీనియం టవర్స్ ఇప్పుడు ఈ రోజు అయితే ఏదైతే ఉందో సెక్రటరియట్ కింద ఆయన వాడదాం అనుకున్నారు వైజాగ్లో, ఈ రోజు టీసీఎస్ తీసుకుంటే ఆ మిలీనియం టవర్స్ కూడా కట్టింది ఎవరు? నారా లోకేష్ గారు. ఇప్పుడు ఏదైనా డబ్బు మనం తీసుకొస్తున్నాం అనుకోండి, అది రాష్ట్రమే కదా పే చేసుకుంటుంది. ఇప్పుడు ఈ 1 ఇయర్లో మా దానికంటే ఎక్కువ అప్పు వచ్చింది, నువ్వు నెంబర్స్ చూపెట్టవు కదా, ఎక్కడ ఒక అథెంటికేటెడ్గా ఒక పేపర్ మీద చూపెట్టమనండి. 17 మెడికల్ కాలేజీలు కట్టించామని చెప్తున్నారు కదా. అది ఇక్కడ పాయింట్ చెప్తాను. నేను ఇప్పటికీ సవాల్ చేస్తున్నాను కెమెరా ముందు, 15 మెడికల్ కాలేజీలు ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసినట్టు లెటర్ చూపెట్టమనండి. అది ఫేక్. 3 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయ్యి, మిగతా అన్ని కూడా స్టేట్కి సంబంధించిన డబ్బులు కొంచెం ఉంటే దాంతో కట్టించేసి ఆ మెడికల్ కాలేజ్ పర్మిషన్ కూడా లేదు. దానికి ఎగ్జాంపుల్ నేను ఎందుకంత ఖచ్చితంగా బల్ల గురించి చెప్తాను అంటే మా నర్సీపట్నం ఎగ్జాంపుల్. మా నర్సీపట్నంలోనే మెడికల్ కాలేజ్ అని చెప్పేసి సగం కట్టిన బిల్డింగ్ 4 వదిలేశారు. నేను ఇప్పుడు చూస్తే రాష్ట్రం నుంచి కావాల్సిన కొంచెం డబ్బులు రిలీజ్ చేసి ఆ ఒక్క ఫ్లోర్ కట్టేసి సెంటర్ జీవో ఏదిరా బాబు, మెడికల్ కౌన్సిల్ ఉండాలి కదండి. ఇప్పుడు మీకు సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ వాళ్ళు సర్టిఫికేట్. ఇప్పుడు ఎప్పుడైనా డాక్టర్ని ఎవరైనా టెర్మినేట్ చేయాలా, ఏదైనా డెసిషన్ అక్కడ తీసుకోవాలి కదా ఢిల్లీలో. ఆ సంబంధించిన మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఏదైతే ఢిల్లీ నుంచి పర్మిషన్ రావాలో ఆ పర్మిషన్ లేదు. పాడేరుకి ఒకటే ఉంది, ఇంకో 2 కాలేజెస్ ఉన్నాయి, 2 కాలేజెస్కి ఉంది. పాడేరు జెన్యూన్, పాడేరు ఎప్పుడు వచ్చింది అప్పుడెప్పుడో వచ్చింది, నువ్వు తెచ్చింది కాదే. మిగతా 15 కాలేజీల్లో 3 తీసేస్తే 12 ఉన్నాయి చూసారా, 12 ఫేక్. సో నేను ఇప్పటికీ అది చెప్తున్నాను. డిస్ట్రిక్ట్గా ఒక ఎయిర్పోర్ట్ ఏదండి, ఆయన చెప్పాడు కదా అప్పుడు, ఎంత ట్రోల్ అయ్యాడు ఆయన. సో నేనేం చెప్తున్నానంటే తాత్కాలికంగా నువ్వు మోసం చేయొచ్చు, పర్మనెంట్గా బయటకు వెళ్ళాలి. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఒక కమిటీ వేసి ఆ బిల్డింగ్స్ ఏవైతే 1 ఫ్లోర్ కట్టారో దేనికి వాడాలో ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఋషికొండ బిల్డింగ్ ఉందండి, పోనీ ఎప్పుడన్నా మీరు ఆ 5 yearsలో పిక్చర్ చూసారా? ఒక వీడియో కనబడిందా? దేనికి కట్టావంటే ఈ రోజుకి మాట్లాడుతున్నావా? దేనికి ఆ బిల్డింగ్ దేనికి? లేదు దేనికంటే సెక్రటరియట్. టబ్ ఎందుకు సెక్రటరియట్లో? లేకపోతే నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీస్ అంటున్నావు, అంత విశాలమైన బెడ్రూమ్స్ ఎందుకు? మొదట్లో ప్రధానమంత్రి గారు విడిది కోసం అని కూడా చెప్పారు కదా. ప్రధానమంత్రి కోరారా అండి అసలు? ఎప్పుడన్నా ఇండియాలో మీరు అబ్జర్వ్ చేయండి, ఇందిరాగాంధీ గారు కూడా, అంటే అన్ని ఏళ్ళు రూల్ చేసిన ఇందిరాగాంధీ గారు కూడా నార్మల్ హౌస్లోనే ఉన్నారు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్న ఇంట్లోనే ఉంటున్నారు కదా. అంటే ఏ పొలిటీషియన్ ఇలా కోరుకోడండి. అదే నేను చెప్తున్నాను. మొన్న కూడా యోగా డేకి వచ్చారా నరేంద్ర మోడీ గారు వైజాగ్కి? నేవల్ గెస్ట్ హౌస్లో ఉన్నారు, గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో.
లోకేష్ గారు వస్తారా వైజాగ్కి, బస్సులో ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే సర్కిట్ హౌస్లోనో ఎక్కడో గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో ఉంటారు. ఇది ఎవరికండి? ఎవరిని అడిగారు? ప్రధానమంత్రి గారు అడిగారా? సుప్రీంకోర్టులో నీకు కేసు ఉంటే దాని గ్రీన్ టెంట్స్తో ఇలా కప్పేస్తారా? ఎంత అన్డెమోక్రటిక్గా చేశారండి అసలు మొత్తం పరిపాలన కానీ ఇదంతా. సో నేను ఇప్పటికీ ఏం చెప్తున్నానంటే, కాకినాడ పోర్ట్ లాగేసుకొని, లేకపోతే కృష్ణపట్నం పోర్ట్ లాగేసుకుందాం, జిఎంఆర్ ఎస్సీజెడ్ లాగేద్దాము, లేకపోతే ఆ ఫార్మస్యూటికల్ కంపెనీ నా ఓన్ చేసేసుకుందాం, వ్యాక్సిన్ తేకుండా రెమ్డెసివిర్లు వాడిచ్చి డబ్బులు తీసుకుందాం, మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం మీద డబ్బులు, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్ కాదు, దే ఆర్ డిస్ట్రక్టర్స్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖను ముట్టుకున్నా కూడా అవినీతే కనిపిస్తుంది. దాంట్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్లే వినిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళందరిపైన ఎంక్వైరీ చేయడంలో కావచ్చు, అరెస్టులు చేయడంలో కూడా జాప్యం జరుగుతుంది. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటే సరిపోతుంది, ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో లేట్ అవుతుందని చెప్పి కార్యకర్తల్లో కూడా ఒకంత నిరుత్సాహం ఉండింది. సో ఎందుకంటారు? అంటే నేను ఏమంటున్నానంటే అండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డిస్ట్రక్షన్ నమ్మేవాడు కాబట్టి, డాక్టర్ ఏమో మాస్క్ అడిగితే డాక్టర్ని డిస్ట్రాయ్ చేయడం, టీచర్ ఏమో శాలరీ అడిగితే టీచర్ని డిస్ట్రాయ్ చేయడం, ఇలాంటి ఐడియాలజీ మన టీడీపీకి ఉండదండి. సో టీడీపీ ఏం ఆలోచిస్తుంది, ఇప్పుడు అదన్నీ క్యాడర్ చూసాక ఇలా ఎందుకు మనం చేయలేమని ఒక 20% అనుకుంటారు, నేను కాదని. కానీ తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. తప్పు చేసినప్పుడు ఆ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఊరికే ఎన్ని అరెస్టులు జరిగాయండి? ఇప్పుడు వీళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళు కాబట్టి అరెస్ట్ అయ్యాయి. ఇప్పుడు అక్కడ క్వార్జ్ ఏదో స్కామ్ జరిగింది నెల్లూరులో అన్నారు, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, తప్పు జరుగుతుంది. అంటే 1 year అయిందండి అంతే. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంత ఫాస్ట్గా చేసేస్తే అది ఇల్లీగల్గా చేయలేం కదండి. లీగల్గా లెజిటిమేట్గా పోలీస్ ఎంక్వైరీ జరిగి దాంట్లో తప్పు జరిగినట్టు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అదేవిధంగా లిక్కర్ స్కామ్లో అంతమంది అరెస్ట్ అవ్వడం, అది కూడా రైట్ హ్యాండ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయంటే వాళ్ళందరూ తప్పు చేశారు కాబట్టి అండి. అక్కడి నుంచి ఎప్పుడైతే ట్రేస్ ఫైండ్ అవుట్ చేస్తారో ఆటోమేటిక్గా అరెస్ట్ చేస్తారు పోలీస్. అలాగే ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ప్రతి దగ్గర స్కామ్ జరిగింది. నేను ఇందాక అదే అన్నాను, క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఎవరో మనిషి అడిగారు నన్ను, అంటే డబ్బులు ఎందుకంటే ఇలాగే సంపాదించాలంటే లెజిటిమేట్గా సంపాదిస్తే, ఇప్పుడు హెరిటేజ్ పెట్టారు, 91 నుంచి కష్టపడ్డారు, షేర్స్ పరంగా పెరిగితే ఆయన ఈరోజు డబ్బులు వస్తున్నాయి. అలాగా 91 అంటే ఇప్పటికి ఎన్ని డెకేడ్స్ అండి, 2 decades అయింది. సో అంత కష్టపడితే డబ్బులకు వస్తారు. వీళ్ళు అలా కాదే, రాత్రి ఏదో చేసేద్దాం, జనాల్లో దోచేద్దాం, జనాల మీద సంపాదిద్దాం అని అనుకునేవాడు పొలిటీషియన్ కాదండి, తను డిస్ట్రాక్ట్ అవుతాడు. అలాగే బిజినెస్ చేసేవాడు కాదు తను. సో నీకేమైనా దమ్ము ఉంటే మంచి బిజినెసెస్ చేసుకోవాలి. ఇప్పుడు సాక్షి బిజినెస్ అనేది, లేకపోతే ఏంటి ఆ బిజినెస్ ఏంటో ఒక పేరు ఉంటుంది కదండి, ఆ పేరు లేదు. ఏమనంటే జనాల మీదకి వెళ్ళిపోవాలి ఫస్ట్. కాబట్టి నేను ఏమన్నానంటే, ఈ లిక్కర్ స్కామ్ అనేది చిన్నది కాదండి. లిక్కర్ స్కామ్ అందరూ జగన్మోహన్ రెడ్డి చేశాడా, అది చేశాడా తర్వాత విషయం, కానీ దాంట్లో కోట్లాది స్టోరీస్ చూస్తే ఎంత బాధది. చాలా మంది 30,000 మంది మాడించారు. ఎంత మంది అండి అసలు. నిన్న ఏదో ట్రైలర్ రిలీజ్ అవుతే నేను చూశాను సోషల్ మీడియాలో. దాంట్లో ఒకడు షాప్ కీపర్ చెప్తున్నాడు, నేను ఈ షాప్లోనే పనిచేశాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళే నాకు ఉద్యోగం ఇచ్చారు, కానీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కనీసం జాలనేది ఎవరికి లేదన్నా, ఇది స్పిరిట్, ఇది మందు కాదు అంటున్నాడు. అది ఇచ్చినప్పుడైనా అనిపించాలి కదండి. అంత డేంజరస్ కెమికల్స్ ఉన్నాయి దీంట్లోనే, చచ్చిపోతారు జనం. అదేం లేకుండా ఉండేవాడు మనిషిలాగా అవుతాడండి. సో అందుకు నేను ఏమన్నానంటే, అసలు ఆ పార్టీ కంప్లీట్ క్లోజ్ అయిపోద్ది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మందు మీద వ్యాపారం చేసి మందు మీద సంపాదించాలనుకోవడం